హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్. నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. మేము క్యాబేజీ పకోడీ చేస్తున్నాము. దానికోసం ఒక మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకోవాలి. దానిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్యాబేజీలో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మొక్కజొన్న పిండి వేసుకొని కలుపుకోవాలి. నేను మొక్కజొన్నలు ఎండబెట్టి వాటిని మిక్సీ చేసుకొని వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు శనగపిండి కూడా వాడుకోవచ్చు. ఆనియన్ పకోడీకి గట్టిగా పిండి కలుపుతాం కదా, ఆ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. నేను కొద్దిగా వాటర్ వేసి పిండి కలిపాను. వాటర్ వేయకుండా కూడా పిండి కలపచ్చు. అయితే క్యాబేజీని కట్ చేసుకొని సాల్ట్ వేసి కొద్దిసేపు పక్కన పెడితే వాటర్ రిలీజ్ అవుతుంది. దానితోనే మనం పిండి కలుపుకోవచ్చు. బట్ నాకు టైం లేదు కాబట్టి ఇలా చేశాను. ఈ పకోడీ మిశ్రమంలోనే కారం వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని పకోడీలాగా వేసుకోవాలి. ఒక పక్క వేగిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిని సర్వ్ చేసుకుంటే మన క్యాబేజీ పకోడీ రెడీ. ఇప్పుడున్న వెదర్కి ఇలా చేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. మేము ఇది చేస్తున్న టైంకి మా సైడ్ లైట్గా వర్షం పడుతుంది. ఈ సమ్మర్లో రైనీ సీజన్కి ఇది పర్ఫెక్ట్ స్నాక్ ఐటమ్. ఎప్పుడు హెల్దీ ఐటమ్స్ చేసే మేము ఈరోజు డీప్ ఫ్రై ఐటమ్ చేస్తున్నాము. అందులోనూ క్యాబేజీ పకోడీ ఆయిల్ ఫుడ్ చేసాము. ఆఫ్టర్ 1 month చీట్ డే పెట్టుకున్నాము. డీప్ ఫ్రై ఐటమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరూ ఒకరోజు చీట్ డే పెట్టుకోవాలి. మేము ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే, ఒకేసారి మన లైఫ్ రొటీన్ నుండి హెల్దీ హ్యాబిట్స్కి మారలేము కాబట్టి ఇలా చేస్తే మన సోల్ సాటిస్ఫై అవుతుంది అండ్ మిగతా రోజులంతా మనం హెల్దీగా తింటాము. మేము రెగ్యులర్గా ఇలాగే ఫాలో అవుతాము. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్కి మాత్రమే. నాన్ వెజ్ ఐటమ్స్కి అయితే చికెన్ అసలు తినకుండా ఉండడానికే ట్రై చేస్తాము. ఒకవేళ చీట్ చేయాల్సి వస్తే 3 monthsకి ఒకసారి మాత్రమే తీసుకుంటాము. అండ్ ఫిష్ ఆర్ మటన్ తినొచ్చు. చికెన్లో కూడా కుదిరితే నాటుకోడి ప్రిఫర్ చేయండి. బాయిలర్ అసలు తినకుండా ఉండడానికి ట్రై చేయండి. మేము ఇలాగే చేస్తాము. ఇలా కొన్ని చేంజెస్ చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్లోకి మారడానికి ట్రై చేస్తున్నాము. ఎవరికి సడన్గా మారడం కుదరదు కాబట్టి ఇలా చిన్న చిన్న విషయాలు మార్చుకుంటూ హెల్తీ హ్యాబిట్స్లోకి మీ రొటీన్ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. మేము చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో మాకు కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏ కంటెంట్ పైన వీడియోస్ కావాలో కూడా మాకు చెప్పండి. మన రాణి స్వీట్స్ నుండి మిలెట్స్ లడ్డు, కొబ్బరి లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, అవిసె గింజల లడ్డు, మునగాకు పొడి, కరివేపాకు పొడి, అవిసె గింజల పొడి, మిలెట్స్ పౌడర్, మిలెట్స్ పిండి, బెల్లం గవ్వలు, కారం పొడి, ఇప్పపు లడ్డు అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మేము చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి అండ్ రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్.